ఈసీ ఎఫెక్ట్. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా పర్వాలు. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల క్రితం 2,67,000 మంది వాలంటీర్లను నియమించింది. వీరంతా 5 ఏళ్లుగా పెన్షన్లను ఇంటికి పంపిణీ చేయడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను, లబ్ధిదారుల ఎంపిక, పథకాలను పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో వీరి సేవల్ని వాడుకోవాలని వైసీపీ భావించింది. కానీ విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసీ కొరడా జులిపించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లను ఈసీ సస్పెండ్ చేస్తూనే ఉంది. అయినా ఇంకా ఎన్నో చోట్ల వాలంటీర్లు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియతో పాటు ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ మేరకు ఈసీకి ఆదేశాలు రావడం, ఆ తర్వాత పెన్షన్ల పంపిణీకి, రేషన్ పంపిణీకి వాలంటీర్లను వాడొద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాలంటీర్లు చేసేది లేక రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు 2 రోజులుగా మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్నారు. ఈసీ ఆదేశాలు రాకముందు కూడా వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగినా అది 10ల సంఖ్యలో మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఈసీ ఉత్తర్వుల తర్వాత అది 100ల సంఖ్యలోకి, 1000ల సంఖ్యలోకి మారిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ వాలంటీర్లు రాజీనామాలు చేసేసి నేరుగా వైసీపీ ప్రచారంలోకి వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. వాస్తవానికి విపక్షాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. ఎలాగో వైసీపీకి మద్దతుగా ఉంటున్న వారు వైసీపీ ముసుగు తీసేసి ఆ పార్టీలో చేరిపోవాలనే కోరుతున్నారు. ఇందుకు తగినట్లుగానే వారు కూడా బహిరంగంగా టీడీపీ, జనసేన నేతలపై విమర్శలకు దిగుతున్నారు. తమను ట్రోల్ చేస్తున్నారని, అందుకే మనస్తాపంతో రాజీనామాలు చేస్తున్నామని చెబుతున్నారు. మేము స్వచ్ఛందంగా జగనన్న సైన్యంగా మారిపోతున్నామని చెప్పుకొచ్చారు వాలంటీర్లు.